హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఆ వీడియోలో చిన్నపిల్లలతో, పెద్దవాళ్ళతో మరియు అందరితో ఇంట్లో గాని, ఆఫీస్‌లో గాని ఎలాంటి సందర్భాలలో అయినా కూడా వివిధ రకాలుగా అడిగే ప్రశ్నలని 100 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కూడా డబుల్ హెచ్, వాట్, వెన్, వై, వేర్, విచ్ అండ్ హౌ ఈ విధంగా ఈ పదాలతో ప్రశ్నలు ఏ విధంగా అడగాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. వారు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు? వారు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు? టీం లేదా వ్యక్తి పెట్టుకున్న లక్ష్యం తెలుసుకోవడానికి వాడతాం. ఒక టీం లేదా ఒక వ్యక్తి పెట్టుకున్న లక్ష్యం తెలుసుకోవడానికి వాడతాం. వాట్ గోల్ డిడ్ దే సెట్? వాట్ గోల్ డిడ్ దే సెట్? ఇది ఎవరి ఆలోచన? ఇది ఎవరి ఆలోచన? ఆలోచన ఎవరిదో తెలుసుకోవడానికి వాడతాం. ఆలోచన ఎవరిదో తెలుసుకోవడానికి వాడతాం. హూజ్ ఐడియా ఈజ్ దిస్? హూజ్ ఐడియా ఈజ్ దిస్? మీరు ఎవరి సలహా విన్నారు? మీరు ఎవరి సలహా విన్నారు? ఎవరి సలహా తీసుకున్నారో చెప్పడానికి వాడతాం. ఎవరి సలహా తీసుకున్నారో చెప్పడానికి వాడతాం. హూజ్ అడ్వైస్ డిడ్ యూ లిజన్ టు? హూజ్ అడ్వైస్ డిడ్ యూ లిజన్ టు? ఎవరి సలహా అంటే హూజ్ అడ్వైస్. అతను ఎవరి సహాయాన్ని నిరాకరించాడు? అతను ఎవరి సహాయాన్ని నిరాకరించాడు? కారణం అడగడానికి వాడతాం. సహాయం తీసుకోనప్పుడు కారణం అడగడానికి వాడతాం. హూజ్ హెల్ప్ డిడ్ హీ రిఫ్యూజ్? హూజ్ హెల్ప్ డిడ్ హీ రిఫ్యూజ్? ఈ తప్పును ఎవరు గమనించారు? ఈ తప్పును ఎవరు గమనించారు? తప్పు మొదట ఎవరు గమనించారో అడగడానికి వాడతాం. చేసిన తప్పు మొదట ఎవరు గమనించారో అడగడానికి వాడతాం. హూ నోటీస్డ్ దిస్ మిస్టేక్? హూ నోటీస్డ్ దిస్ మిస్టేక్? సమావేశాన్ని ఎవరు ముగించారు? సమావేశాన్ని ఎవరు ముగించారు? మీటింగ్ ముగించిన వ్యక్తిని తెలుసుకోవడానికి వాడతాం. ఎవరైతే మీటింగ్ ముగిస్తారో ఆ మీటింగ్ ముగించిన వ్యక్తిని తెలుసుకోవడానికి వాడతాం. హూ ఎండెడ్ ది మీటింగ్? హూ ఎండెడ్ ది మీటింగ్? మీరు ఏ విషయాన్ని స్పష్టం చేశారు? మీరు ఏ విషయాన్ని స్పష్టం చేశారు? గందరగోళం తొలగించినప్పుడు వాడతాం. గందరగోళం తొలగించినప్పుడు వాడతాం. విచ్ పాయింట్ డిడ్ యూ క్లారిఫై? విచ్ పాయింట్ డిడ్ యూ క్లారిఫై? అతను ఏ ఎంపికను తిరస్కరించాడు? అతను ఏ ఎంపికను తిరస్కరించాడు? తీసుకోని ఎంపిక గురించి అడగడానికి వాడతాం. తీసుకోని ఎంపిక గురించి అడగడానికి వాడతాం. విచ్ ఆప్షన్ డిడ్ హీ రిజెక్ట్? విచ్ ఆప్షన్ డిడ్ హీ రిజెక్ట్? మనం ఏ మార్గాన్ని మార్చుకోవాలి? మనం ఏ మార్గాన్ని మార్చుకోవాలి? ప్లాన్ లేదా దిశ మార్పు అవసరమైనప్పుడు వాడతాం. ప్లాన్ లేదా దిశ మార్పు అవసరమైనప్పుడు వాడతాం. విచ్ పాత్ షుడ్ వి చేంజ్? విచ్ పాత్ షుడ్ వి చేంజ్? ఏ మార్గము అంటే విచ్ పాత్. మీరు ఈ నిర్ణయానికి ఎప్పుడు వచ్చారు? మీరు ఈ నిర్ణయానికి ఎప్పుడు వచ్చారు? నిర్ణయం తీసుకున్న సమయం చెప్పడానికి వాడతాం. నిర్ణయం తీసుకున్న సమయం చెప్పడానికి వాడతాం. వెన్ డిడ్ యూ అరైవ్ ఎట్ దిస్ డెసిజన్? వెన్ డిడ్ యూ అరైవ్ ఎట్ దిస్ డెసిజన్? అతను తప్పును ఎప్పుడు అంగీకరించాడు? అతను తప్పును ఎప్పుడు అంగీకరించాడు? తప్పు ఒప్పుకున్న సందర్భం గురించి వాడతాం. తప్పు ఒప్పుకున్న సందర్భం గురించి వాడతాం. వెన్ డిడ్ హీ అడ్మిట్ ది మిస్టేక్? వెన్ డిడ్ హీ అడ్మిట్ ది మిస్టేక్? మనం ఎప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి? మనం ఎప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వాలి? మెసేజ్ లేదా ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సమయం కోసం. మెసేజ్ లేదా ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సమయం కోసం వాడతాం. వెన్ షుడ్ వి రిప్లై? వెన్ షుడ్ వి రిప్లై? మీరు ఇది ఎక్కడ విన్నారు? మీరు ఇది ఎక్కడ విన్నారు? సమాచారం మూలం తెలుసుకోవడానికి వాడతాం.
సమాచారం యొక్క మూలం తెలుసుకోవడానికి వాడతాం. వేర్ డిడ్ యూ హియర్ దిస్? వేర్ డిడ్ యూ హియర్ దిస్? అతను ఎక్కడ తప్పు చేశాడు? అతను ఎక్కడ తప్పు చేశాడు? తప్పు జరిగిన చోటు తెలుసుకోవడానికి వాడతాం. తప్పు జరిగిన చోటు తెలుసుకోవడానికి వాడతాం. వేర్ డిడ్ హీ మేక్ ఏ మిస్టేక్? వేర్ డిడ్ హీ మేక్ ఏ మిస్టేక్? మనం ఎక్కడ ఆగాలి? మనం ఎక్కడ ఆగాలి? ప్రయాణం లేదా ప్రక్రియలో ఎక్కడ ఆపాలో అడగడానికి. ప్రయాణం లేదా ప్రక్రియలో ఎక్కడ ఆపాలో అడగడానికి వాడతాం. వేర్ షుడ్ వి స్టాప్? వేర్ షుడ్ వి స్టాప్? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరో మాట్లాడకపోతే కారణం అడగడానికి వాడతాం. ఎవరో మాట్లాడకపోతే కారణం అడగడానికి వాడతాం. వై ఆర్ యూ సైలెంట్? అతను ఎందుకు సహాయం అడగలేదు? అతను ఎందుకు సహాయం అడగలేదు? సహాయం అవసరమైన అడగనప్పుడు వాడతాం. సహాయం అవసరమైనా కూడా అడగనప్పుడు వాడతాం. వై డిడెంట్ హీ ఆస్క్ ఫర్ హెల్ప్? వై డిడెంట్ హీ ఆస్క్ ఫర్ హెల్ప్? మనం ఈ అవకాశాన్ని ఎందుకు కోల్పోయాము? మనం ఈ అవకాశాన్ని ఎందుకు కోల్పోయాము? అవకాశం కోల్పోయిన కారణం వివరించడానికి. అవకాశం కోల్పోయిన కారణం వివరించడానికి. వై డిడ్ వి మిస్ దిస్ ఆపర్చునిటీ? వై డిడ్ వి మిస్ దిస్ ఆపర్చునిటీ? మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? మీరు ఇది ఎలా నేర్చుకున్నారు? నేర్చుకున్న విధానం వివరించడానికి. నేర్చుకున్న విధానం వివరించడానికి. హౌ డిడ్ యూ లెర్న్ దిస్? హౌ డిడ్ యూ లెర్న్ దిస్? అతను పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అతను పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? కష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పడానికి. కష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడో చెప్పడానికి వాడతాం. హౌ డిడ్ హీ హ్యాండిల్ ది సిచ్యువేషన్? హౌ డిడ్ హీ హ్యాండిల్ ది సిచ్యువేషన్? మనం దీనిని ఎలా నివారించాలి? మనం దీనిని ఎలా నివారించాలి? భవిష్యత్తులో సమస్య రాకుండా ఉండేందుకు వాడతాం. భవిష్యత్తులో సమస్య రాకుండా ఉండేందుకు వాడతాం. హౌ షుడ్ వి అవాయిడ్ దిస్? హౌ షుడ్ వి అవాయిడ్ దిస్? మీరు ఎంతసేపు ఆలోచించారు? మీరు ఎంతసేపు ఆలోచించారు? నిర్ణయం తీసుకునే ముందు తీసుకున్న సమయం కోసం. నిర్ణయం తీసుకునే ముందు తీసుకున్న సమయం కోసం వాడతాం. హౌ లాంగ్ డిడ్ యూ థింక్? హౌ లాంగ్ డిడ్ యూ థింక్? అతను ఎంతకాలం ఒత్తిడిలో ఉన్నాడు? అతను ఎంతకాలం ఒత్తిడిలో ఉన్నాడు? మానసిక ఒత్తిడి వ్యవధి చెప్పడానికి వాడతాం. మానసిక ఒత్తిడి వ్యవధి చెప్పడానికి వాడతాం. హౌ లాంగ్ వాజ్ హీ అండర్ ప్రెషర్? హౌ లాంగ్ వాజ్ హీ అండర్ ప్రెషర్? మనం ఎంతసేపు వేచి ఉండాలి? మనం ఎంతసేపు వేచి ఉండాలి? ఎదురు చూడాల్సిన సమయం నిర్ణయించడానికి వాడతాం. ఎదురు చూడాల్సిన సమయం నిర్ణయించడానికి వాడతాం. హౌ లాంగ్ షుడ్ వి వెయిట్? హౌ లాంగ్ షుడ్ వి వెయిట్? ఇది ఎంత సులభం? ఇది ఎంత సులభం? పని కష్టం లేదా సులభం అని అంచనా వేయడానికి. పని కష్టం లేదా సులభం అని అంచనా వేయడానికి వాడతాం. హౌ ఈజీ ఈజ్ దిస్? హౌ ఈజీ ఈజ్ దిస్? మనం ఎంత లాభం సంపాదించగలము? మనం ఎంత లాభం సంపాదించగలము? లాభం అంచనా వేసే సందర్భంలో. లాభం అంచనా వేసే సందర్భంలో. హౌ మచ్ ప్రాఫిట్ కెన్ వి మేక్? హౌ మచ్ ప్రాఫిట్ కెన్ వి మేక్? మీరు ఎన్ని విషయాలను గమనించారు? మీరు ఎన్ని విషయాలను గమనించారు? గమనించిన అంశాల సంఖ్య చెప్పడానికి వాడతాం. గమనించిన అంశాల సంఖ్య చెప్పడానికి వాడతాం. హౌ మెనీ థింగ్స్ డిడ్ యూ అబ్జర్వ్? హౌ మెనీ థింగ్స్ డిడ్ యూ అబ్జర్వ్? అతను ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు? అతను ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు? తీసుకున్న నిర్ణయాల సంఖ్య కోసం వాడతాం. తీసుకున్న నిర్ణయాల సంఖ్య కోసం వాడతాం. హౌ మెనీ డెసిజన్స్ డిడ్ హీ మేక్? హౌ మెనీ డెసిజన్స్ డిడ్ హీ మేక్? మనం ఎన్ని మార్పులు చేయాలి? మనం ఎన్ని మార్పులు చేయాలి? అవసరమైన మార్పుల సంఖ్య నిర్ణయించడానికి వాడతాం.
అవసరమైన మార్పుల సంఖ్య నిర్ణయించడానికి వాడతాం. హౌ మెనీ చేంజెస్ షుడ్ వి టేక్? హౌ మెనీ చేంజెస్ షుడ్ వి టేక్? హౌ మెనీ చేంజెస్ షుడ్ వి మేక్? హౌ మెనీ చేంజెస్ షుడ్ వి మేక్? మీరు ఎంత తరచుగా ప్రశ్నలు అడుగుతారు? మీరు ఎంత తరచుగా ప్రశ్నలు అడుగుతారు? అలవాటు లేదా ప్రవర్తన గురించి అడగడానికి వాడతాం. అలవాటు లేదా ప్రవర్తన గురించి అడగడానికి వాడతాం. హౌ ఆఫెన్ డూ యూ ఆస్క్ క్వశ్చన్స్? హౌ ఆఫెన్ డూ యూ ఆస్క్ క్వశ్చన్స్? అతను ఎంత తరచుగా తప్పులు చేస్తాడు? అతను ఎంత తరచుగా తప్పులు చేస్తాడు? ప్రవర్తన అలవాటు అంచనా వేయడానికి. అతను చేసే ప్రవర్తన అలవాటు అంచనా వేయడానికి వాడతాం. హౌ ఆఫెన్ డస్ హీ మేక్ మిస్టేక్స్? హౌ ఆఫెన్ డస్ హీ మేక్ మిస్టేక్స్? మనం ప్రణాళికను ఎంత తరచుగా మార్చాలి? మనం ప్రణాళికను ఎంత తరచుగా మార్చాలి? ప్లాన్ రివ్యూ అవసరాన్ని నిర్ణయించడానికి వాడతాం. ప్లాన్ రివ్యూ అవసరాన్ని నిర్ణయించడానికి వాడతాం. హౌ ఆఫెన్ షుడ్ వి చేంజ్ ది ప్లాన్? మీరు సమస్యను ఏ విధంగా వివరించారు? మీరు సమస్యను ఏ విధంగా వివరించారు? సమస్య వివరించిన విధానం చెప్పడానికి వాడతాం. సమస్య వివరించిన విధానం చెప్పడానికి వాడతాం. ఇన్ వాట్ వే డిడ్ యూ ఎక్స్‌ప్లెయిన్ ది ప్రాబ్లమ్? ఈ సమస్య ఎలా పరిష్కరించబడింది? ఈ సమస్య ఎలా పరిష్కరించబడింది? సమస్య పరిష్కార ప్రక్రియ వివరించడానికి వాడతాం. హౌ వాస్ దిస్ రిజాల్వ్డ్? హౌ వాస్ దిస్ రిజాల్వ్డ్? మీకు ఈ స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది? మీకు ఈ స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది? ప్రేరణ మూలం తెలుసుకోవడానికి. ప్రేరణ మూలం తెలుసుకోవడానికి. వేర్ డిడ్ యూ గెట్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ గెట్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్? ఎవరి ప్రోత్సాహం అతనికి ముందుకు సాగడానికి సహాయపడింది? ఎవరి ప్రోత్సాహం అతనికి ముందుకు సాగడానికి సహాయపడింది? ఎవరి ప్రోత్సాహం అతనికి ముందుకు సాగడానికి సహాయపడింది? ఎవరి ప్రోత్సాహం వల్ల ఎదుగుదల వచ్చిందో చెప్పడానికి వాడతాం. ఎవరి ప్రోత్సాహం వల్ల ఎదుగుదల వచ్చిందో చెప్పడానికి వాడతాం. Whose encouragement helped him to move forward? Whose encouragement helped him to move forward? మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదు? మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదు? ఒక మార్గాన్ని వదిలేసిన కారణం వివరించడానికి వాడతాం. Why didn't you choose this path? Why didn't you choose this path? ఈ పనిని ఎవరు పూర్తి చేశారు? ఈ పనిని ఎవరు పూర్తి చేశారు? పని పూర్తయ్యాక బాధ్యత ఎవరిదో తెలుసుకోవాలంటే వాడాలి. పని పూర్తయ్యాక బాధ్యత ఎవరిదో తెలుసుకోవడానికి వాడాలి. Who completed this task? Who completed this task? Who completed this task? మీరు ఏ దశలో ఆపేశారు? మీరు ఏ దశలో ఆపేశారు? పని మధ్యలో ఎందుకు ఆగిందో తెలుసుకోవాలంటే వాడాలి. ప్రోగ్రెస్ రివ్యూ సమయంలో ఉపయోగపడుతుంది. పని మధ్యలో ఎందుకు ఆగిందో తెలుసుకోవాలంటే వాడాలి. ఎట్ వాట్ స్టేజ్ డిడ్ యూ స్టాప్? ఎట్ వాట్ స్టేజ్ డిడ్ యూ స్టాప్? అతను ఏ కారణంతో అంగీకరించాడు? అతను ఏ కారణంతో అంగీకరించాడు? ఎవరో ఒకరు అంగీకరించిన దాని వెనుక కారణం తెలుసుకోవాలంటే వాడాలి. ఫర్ వాట్ రీజన్ డిడ్ హీ అగ్రీ? ఫర్ వాట్ రీజన్ డిడ్ హీ అగ్రీ? మనం ఏ నిర్ణయాన్ని ఉల్లంఘించాము? మనం ఏ నిర్ణయాన్ని ఉల్లంఘించాము? తప్పు జరిగినప్పుడు ఏ నియమం భంగం అయిందో తెలుసుకోవాలంటే వాడాలి. ఆడిట్ లేదా ఎంక్వైరీ సందర్భంలో వాడతారు. తప్పు జరిగినప్పుడు ఏ నియమం భంగం అయిందో తెలుసుకోవడానికి వాడాలి. విచ్ రూల్ డిడ్ వి వయోలేట్? విచ్ రూల్ డిడ్ వి వయోలేట్? ఈ ఫలితం ఎలా వచ్చింది? ఈ ఫలితం ఎలా వచ్చింది? వచ్చిన ఫలితం విధానం తెలుసుకోవాలంటే వాడాలి. వచ్చిన ఫలితం విధానం తెలుసుకోవాలంటే వాడాలి. హౌ డిడ్ దిస్ రిజల్ట్ కమ్ అబౌట్? హౌ డిడ్ దిస్ రిజల్ట్ కమ్ అబౌట్? మీరు ఈ నిర్ణయం గురించి ఎవరితో చర్చించారు? మీరు ఈ నిర్ణయం గురించి ఎవరితో చర్చించారు? నిర్ణయం తీసుకునే ముందు ఎవరి సలహా తీసుకున్నారో తెలుసుకోవాలంటే వాడాలి.
నిర్ణయం తీసుకునే ముందు ఎవరి సలహా తీసుకున్నారో తెలుసుకోవాలంటే వాడాలి. విత్ హూమ్ డిడ్ యూ డిస్కస్ దిస్ డెసిజన్? విత్ హూమ్ డిడ్ యూ డిస్కస్ దిస్ డెసిజన్? అతను ఈ అవకాశాన్ని ఎప్పుడు కోల్పోయాడు? అతను ఈ అవకాశాన్ని ఎప్పుడు కోల్పోయాడు? అవకాశం మిస్ అయిన సమయాన్ని తెలుసుకోవాలంటే వాడాలి. అవకాశం మిస్ అయిన సందర్భాన్ని తెలుసుకోవాలంటే వాడాలి. వెన్ డిడ్ హీ మిస్ దిస్ ఆపర్చునిటీ? వెన్ డిడ్ హీ మిస్ దిస్ ఆపర్చునిటీ? మనం ఈ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయాము? మనం ఈ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయాము? లక్ష్యం చేరుకోలేకపోయిన కారణాలు తెలుసుకోవాలంటే వాడాలి. టీమ్ మీటింగ్ లేదా రివ్యూలో వాడతారు. లక్ష్యం చేరుకోలేకపోయిన కారణాలు తెలుసుకోవాలంటే వాడాలి. వై వర్ వి అనేబుల్ టు అచీవ్ దిస్ గోల్? వై వర్ వి అనేబుల్ టు అచీవ్ దిస్ గోల్? ఈ పని చేయడానికి మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఈ పని చేయడానికి మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? నిర్ణయం తీసుకున్న సమయాన్ని తెలుసుకోవాలంటే వాడాలి. నిర్ణయం తీసుకున్న సమయాన్ని తెలుసుకోవాలంటే వాడాలి. వెన్ డిడ్ యూ డిసైడ్ టు డూ దిస్ వర్క్? వెన్ డిడ్ యూ డిసైడ్ టు డూ దిస్ వర్క్? అతను ఈ బాధ్యతను ఎలా నిర్వహించాడు? అతను ఈ బాధ్యతను ఎలా నిర్వహించాడు? ఎవరో బాధ్యతను ఎలా నిర్వహించారో తెలుసుకోవాలంటే వాడాలి. ఎవరో బాధ్యతను ఎలా నిర్వహించారో తెలుసుకోవాలంటే వాడాలి. హౌ డిడ్ హీ హ్యాండిల్ దిస్ రెస్పాన్సిబిలిటీ? హౌ డిడ్ హీ హ్యాండిల్ దిస్ రెస్పాన్సిబిలిటీ? మనం ఈ విషయాన్ని ఎంత లోతుగా విశ్లేషించాలి? మనం ఈ విషయాన్ని ఎంత లోతుగా విశ్లేషించాలి? విశ్లేషణ ఎంతవరకు చేయాలో నిర్ణయించాలంటే వాడాలి. విశ్లేషణ ఎంతవరకు చేయాలో నిర్ణయించాలంటే వాడాలి. హౌ డీప్లీ షుడ్ వి అనలైజ్ దిస్ మ్యాటర్? హౌ డీప్లీ షుడ్ వి అనలైజ్ దిస్ మ్యాటర్? మీరు ఎవరి సూచనపై ఈ మార్పు చేశారు? మీరు ఎవరి సూచనపై ఈ మార్పు చేశారు? మార్పు చేయడానికి కారణమైన వ్యక్తిని తెలుసుకోవాలంటే వాడాలి. మార్పు చేయడానికి కారణమైన వ్యక్తిని తెలుసుకోవాలంటే వాడాలి. On whose suggestion did you make this change? On whose suggestion did you make this change? అతను ఈ సమాచారాన్ని ఎక్కడ వెల్లడించాడు? అతను ఈ సమాచారాన్ని ఎక్కడ వెల్లడించాడు? సమాచారం ఎక్కడ బయట పెట్టారో తెలుసుకోవాలంటే వాడాలి. సమాచారం ఎక్కడ బయట పెట్టారో తెలుసుకోవాలంటే వాడాలి. Where did he reveal this information? Where did he reveal this information? మనం ఈ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించాలి? మనం ఈ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించాలి? సమస్యకు డెడ్ లైన్ నిర్ణయించాలంటే వాడాలి. వర్క్ ప్లానింగ్లో చాలా ఉపయోగపడుతుంది. సమస్యకు డెడ్ లైన్ నిర్ణయించాలంటే వాడాలి. బై వెన్ షుడ్ వి రిజాల్వ్ దిస్ ఇష్యూ? బై వెన్ షుడ్ వి రిజాల్వ్ దిస్ ఇష్యూ? మీరు ఈ పనిని ఎందుకు వాయిదా వేశారు? మీరు ఈ పనిని ఎందుకు వాయిదా వేశారు? పని ఆలస్యం చేసిన కారణం తెలుసుకోవాలంటే వాడాలి. పనిని ఆలస్యం చేసిన కారణం తెలుసుకోవాలంటే వాడాలి. వై డిడ్ యూ పోస్ట్పోన్ దిస్ టాస్క్? వై డిడ్ యూ పోస్ట్పోన్ దిస్ టాస్క్? మీరు ఈ పని గురించి మొదటిసారిగా ఎప్పుడు ఆలోచించారు? మీరు ఈ పని గురించి మొదటిసారిగా ఎప్పుడు ఆలోచించారు? ఎవరో ఒకరు ఆలోచనను మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకోవాలంటే వాడాలి. ఎవరో ఒకరు ఆలోచనను మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకోవాలంటే వాడాలి. వెన్ డిడ్ యూ ఫస్ట్ థింక్ అబౌట్ దిస్ వర్క్? వెన్ డిడ్ యూ ఫస్ట్ థింక్ అబౌట్ దిస్ వర్క్? సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. హైప్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.